ఇక్కడైనా లక్షలాదిగా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు అని అంటే వారు బలమైన ముద్ర మనకు వారు ఇచ్చిండ్రు. ఇక్కడ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ అధికారంలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ వాళ్లకు ఒకే రకమైన అనుభవాలు ఉన్నాయి. నాకు మాత్రం భిన్నమైన అనుభవం ఉంది వైఎస్ఆర్ గారితో. నేను మొదటిసారి 2007లో మొట్టమొదట స్థానిక సంస్థల నుంచి శాసనమండలి సభ్యుడిగా నేను కావచ్చు, మా మిత్రుడు బట్టి గారు కావచ్చు, లేదా మా గిడుగు రుద్రరాజు గారు కావచ్చు, లేదా పెద్దలు సిపిఐ నారాయణ గారు, వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళతో కలిసి ఉన్నా వాళ్ళతో కలిసి లేకపోయినా సమస్యల్ని గుర్తు చేసే విధానంలో మనమందరం చూస్తూ 2007 మొదటిసారి శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్ళినప్పుడు ఐఏఎస్కు ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాత్రంతా చదివే వాళ్ళు నాకు తెలీదు, చదివితేనే ఐఏఎస్ అయ్యినరో కాలేదో నాకు తెలీదు. కానీ శాసనమండలి సమావేశాలు వస్తున్నాయి అని అంటే సమస్యల్ని ప్రస్తావించాలని, సమస్యల లోతులను తడమాలని, వైఎస్ఆర్ దృష్టిని ఆకర్షించాలని, వైఎస్ఆర్ గారి ముందల బలమైన వాదనను వినిపించాలి అని రాత్రంతా చదువుకొని ఉదయం సరాసరి శాసనమండలికి వెళ్ళి వారి ముందు చాలా విషయాలను, ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించి బలమైన వాదనను వినిపించేది. అదే కాదు 2009లో మళ్ళీ వైఎస్ఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనా అదే విధానాన్ని కొనసాగిస్తూ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలలో వైఎస్ఆర్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి దాదాపుగా 40 నిమిషాలు ఏకధాటిగా అంశాలను ప్రస్తావించినప్పుడు మధ్య మధ్యలో ముఖ్యమంత్రిగా పిల్లవాడని కాకుండా ప్రోత్సహించాలన్న ఆలోచనతోని నేను లేవనెత్తిన అంశాలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేచి సమాధానం ఇచ్చేవాళ్ళు. పక్క నుండి నాకు తెలిసి శైలజనాథ్ గారు అనుకుంటా, ఆయన అట్లానే మాట్లాడుతుంటాడు, సార్ మనం రిప్లై ఇస్తే ఇంకెక్కువ మాట్లాడతాడు, మనం చెప్పకపోవడమే మేలేమో అని చెప్పిండు అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు చెవిలా. కానీ వైఎస్ఆర్ గారు ఏమన్నారంటే, కొత్తగా సభలోకి వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నప్పుడు మనం సమాధానం ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలి, తద్వారా నాయకత్వం బలపడుతుంది అని చెప్పి వైఎస్ఆర్ గారు ఆనాడు మాట్లాడినరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా నేను అక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట గుర్తు చేసుకున్నది వైఎస్ఆర్ గారు ఆ రోజు మాట్లాడిన విషయం. ఎవరైనా సభ్యులు సభలో కొత్తగా వచ్చినా కూడా వాళ్ళ అంశాలను ప్రస్తావించినప్పుడు వాటిని వినాలి, కొత్త సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చోవాలి, ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పడం అనేది అది మన బాధ్యత, నాయకుడి యొక్క లక్షణము అని చెప్పి వైఎస్ఆర్ నుంచి నేర్చుకున్న అనుభవం మాకున్నది. పాలకపక్షంలో ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పట్ల వైఎస్ఆర్ గారు వ్యవహరించిన తీరు కూడా ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా ముఖ్యంగా కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజల తరఫున అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, రిక్షా కార్మికులు కావచ్చు, చిన్న చిన్న కార్మిక సంస్థల నుంచి కూడా ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకెళ్ళినప్పుడు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతిపక్షాలతో, కార్మిక సంఘాలతో, రైతు కూలీ సంఘాలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమయం ఇచ్చి వాళ్ళు ఇచ్చే విజ్ఞప్తులు తీసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించేటందుకు ప్రయత్నం చేసేవాడు. ఉదయం ప్రజలు ఎవరు వచ్చినా ప్రజా దర్బార్లో వాళ్ళు ఇచ్చే విజ్ఞప్తులు తీసుకునేవాడు. ఆ విధంగా ప్రతిపక్ష నాయకుడిగానే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు వారు ఒక చెరగని ముద్ర వేసింది. కాబట్టి ఈరోజు వేలాదిగా మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిలో మీరందరూ పాల్గొన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఏ రకమైన పరిస్థితులు ఉత్పన్నమైనవో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. దేశంలో ఉన్న పరిస్థితులను 2003 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురం నుంచి, చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్లు ఎర్రటెండలో
ఏ పాదయాత్ర అయితే చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల్ని కనుక్కొని 2004లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు చేరువైండో అదే స్ఫూర్తితో 20 సంవత్సరాల తర్వాత సరిగ్గా 2023లో రాహుల్ గాంధీ గారు డాక్టర్ వైఎస్ఆర్ గారి స్ఫూర్తితోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడంతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో 100 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారిని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నిలదీసిన విధానం, ఆనాడు 99లో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు పోషించిన పాత్ర, ఈనాడు రాహుల్ గాంధీ గారు పోషిస్తున్న పాత్రను మనం పోల్చి చూసుకోవచ్చు. ఈ సందర్భంగా 83-84లో వైఎస్ఆర్ గారు పిసిసి అధ్యక్షుడిగా 34 సంవత్సరాల వయసులో బాధ్యత చేపట్టి 20 సంవత్సరాలు 2004 వరకు ప్రతిపక్షంలో స్వపక్షంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడి నిబద్ధతను నిరూపించుకొని కాంగ్రెస్ జెండా మోసి 2004లో తిరుగులేని నాయకుడిగా నాడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. 20 సంవత్సరాలు ఎన్నోసార్లు సొంత పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పదవి ఇవ్వకపోయినా పార్టీని వదల్లేదు, పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విషయంలో వెనుకడుగు వేయలేదు. వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అనే పదం వైఎస్ఆర్ గారి డిక్షనరీలో ఉంది అని అంటే నాయకుడిగా వారు ఎంత బలమైన చెరగని ముద్రేసినరో మనం ఆలోచన చేయాలి. 2004లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవోన్నతి వస్తే 2004లో నేను రాజకీయ అరంగేట్రం చేసిన. 2004 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ప్రజల మధ్యలో ఉండి 20 సంవత్సరాలు కొట్లాడి ఈరోజు 2024లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా. ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నా అంటే వైఎస్ షర్మిల 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి మరణాన్ని భరించలేక వారి మరణంతో గుండె పగిలి వందలాది మంది చచ్చిపోతే ఓదార్పు యాత్ర మొదలుపెట్టి షర్మిల గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వైఎస్ఆర్ అభిమానుల మధ్య అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రతి పోరాటానికి ప్రతి అడుగుకు ఒక సమయం సందర్భం వస్తుంది, ప్రజలు తీర్పిస్తారని నేను బలంగా నమ్ముతున్నా. 2009 నుంచి నాడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా 2024లో బాధ్యత వహించారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే 2009లో వైఎస్ఆర్ గారు ఎట్లయితే రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిండో 99లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు ఏ పాత్ర అయితే పోషించిండ్రో 99లో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణించి సమస్యల మీద కొట్లాడి కాంగ్రెస్ 2004లో అధికారంలోకి రావడానికి పునాదులు వేసిండో ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా.